వైసీపీ నేతల అండతో తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన కిలాడి లేడీ విద్యా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పటాన్ చెరువులో 18 కోట్ల మోసం వ్యవహారంతో విద్యా నేరాలు బయటకొస్తున్నాయి. కిలాడి లేడీ విద్య తిరుపతి జిల్లాలో పలు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె చేతిలో మోసపోయిన బాధితుల్లో 10 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఆమెపై 6 కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విద్యా నేరాలపై ఆరా తీస్తున్నారు. రైట్, విద్యా ఆగడాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద ఇటీవల నెల్లూరులో మనం చూసాము అరుణ అనే లేడీ డాన్ వ్యవహారం ఎంత తీవ్రంగా అప్పట్లో ఆమె వ్యవహరించింది అనేది. ఇప్పుడు తిరుపతి అలాగే హైదరాబాద్ లో అదే వైసీపీకి సంబంధించినటువంటి అండదండలతో ఎంతగా జనాల్ని డబ్బుల విషయంలో మోసం చేశారు, అలాగే దాన్ని ఎలా దౌర్జన్యంగా వాళ్ళ పైన దౌర్జన్యం చేయడానికి కూడా వెనుకాడని స్థితిని మనం చూస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్ లో కేసు నమోదైందో ఆమెకు సంబంధించి ఆ కేసు నమోదైన తర్వాత తిరుపతిలో ఏంటి పరిస్థితి ఇస్తే తిరుపతిలో కూడా విద్య పైన 6 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరుణ విషయంలో ఎలాగైతే పోలీసు అధికారులు ట్రాప్ లో పడి ఆమెకు సహకరించారో అక్కడ రాజకీయ నాయకులు కూడా ఆమె ట్రాప్ లో పడ్డారు. అయితే తిరుపతిలో విద్య విషయంలో పోలీసులకు సంబంధించినటువంటి కొంతమంది ఆమెకు అండగా నిలబడిన పరిస్థితి. వాళ్ళు కూడా ఆమె ట్రాప్ లో పడి ఆమెకి డబ్బులు ఇవ్వడమే కాదు, ఎవరైనా డబ్బులు ఇస్తే తాము హామీ ఉంటాము, ఆమె డబ్బు